నమస్తే. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ ఎండి డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావుతో ముఖాముఖి. ఇక ప్రముఖ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ అలాగే బండ్లమూడి బసవేశ్వరరావు. మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9966276688 అలాగే 9505966888. రైట్. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పండి, ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అలాగే ఆ ఎత్తు వంకర పళ్ళు ఉండడానికి గల రీజన్స్ ఏమంటారు? అసలు డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తాయి, ఎందుకు ఎట్లా స్టార్ట్ అవుతుంటాయి అంటే కనుక మనకి మెయిన్ ప్రాబ్లం అనేది డెంటల్ ఇన్ఫెక్షన్స్ వలన డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్ అనేది అసలు ఎందుకు వస్తాయి ఏంటి అంటే, ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్ నార్మల్గా ఈ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయినా సరే, ఈ చిగుళ్ళు నుంచి బ్లడ్ రావటము, ఈ సిగరెట్లు తాగే వాళ్ళకి, పాన్పరాగులు తినేవాళ్ళకి, గుట్కాలు కైనీలు ఇట్లాంటి తినేవాళ్ళకి ఎక్కువ ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతుంటుంది అనమాట. ఈ పిప్పి పళ్ళు అనేది రావటం అనేది చిన్నపిల్లల్లో తెలియకపోవటం వలన నార్మల్గా వాళ్ళకి సంబంధించి ఆ పిప్పళ్ళు అనేది ఎందుకు వస్తాయి అనేది అవగాహన ఉండదు. చిన్నపిల్లల అవగాహన రాహిత్యం ఉన్న దానివల్ల కూడా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయటం. అసలు బ్రషింగ్ టెక్నిక్స్ తెలియదు చాలామందికి. ఎన్నిసార్లు బ్రష్ చేయాలి, అసలు బ్రషింగ్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది. ఈ బ్రషింగ్ అనేది నార్మల్గా ఈ బ్రష్లు ఎన్ని రకాలు ఉంటాయి, పేస్ట్లు ఏ పేస్ట్తో బ్రష్ చేయాలి, ఈ టెక్నిక్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది తెలియదు చిన్నపిల్లల్లో చాలామందికి. ఒకసారి కనుక బ్రష్ పెట్టుకుంటే అట్లా రుద్దుతూనే ఉంటారు చాలాసేపు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ పళ్ళు అనేది అరిగిపోతుంటాయి. అరిగిపోయిన దానివల్ల పళ్ళు తీపులు రావటము, ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్. అలాగే ఇప్పుడు ఎత్తు పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి సదుపాయాలు ఉన్నాయంటారు? ఈ ఎత్తు వంకర పళ్ళు అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంటుంది. అంటే చిన్నపిల్లలు నార్మల్గా వాళ్ళలో హెరిడిటరీ అంటే వంశపారపర్యంగా కూడా ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఎత్తు వంకర పళ్ళు అనేది చూస్తుంటాం. ఈ వంశపారపర్యంగా అంటే వాళ్ళు నార్మల్గా ఈ పేరెంట్స్కి కనుక ఎత్తు వంకర పళ్ళు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా వస్తుంటాయి ఎత్తు వంకర పళ్ళు. ఇక ఈ పేరెంట్స్లో కనుక ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది నార్మల్గా పళ్ళ మధ్య సందులు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలకు కూడా ఈ పళ్ళ మధ్య ఖాళీలు రావటం అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఎత్తు వంకర పళ్ళు వచ్చినప్పుడు చిన్నపిల్లల్లోనే మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటుంటారు, ఎత్తు వంకర పళ్ళు దగ్గరికి వెళ్తే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డెంటల్ డాక్టర్ దగ్గరికి ఎత్తు వంకర పళ్ళు అని పిల్లలకి బాగు చేయడానికి వెళ్తే లక్షల రేట్లు చెప్పారు, మనం భరించగలుగుతాం లేదనేటువంటి ఒక అపోహతోటి చాలామంది భయపడుతుంటారు. హాస్పిటల్కి వెళ్ళాలంటేనే సగం భయం అనమాట. ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఈ డెంటల్ ప్రాబ్లం అనేది ఎంత ఎక్కువగా ఉంది, మనం సెట్ అవుతుందా లేదా, మనం అసలు చేయించుకోగలుగుతామా లేదా అనేటువంటి ఒక అపోహతోటి హాస్పిటల్కి వెళ్ళరు. కానీ మన హాస్పిటల్లో అయితే కనుక ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకైనా, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకి అందరికీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దంతవైద్యంలో అతి తక్కువ ఖర్చుతోటి అత్యాధునిక దంతవైద్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మన హాస్పిటల్లో మా స్పెషాలిటీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి మేము ట్రీట్మెంట్స్ అందించడం జరుగుతుంది. సో ఎటువంటి ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మా హాస్పిటల్లో ఎత్తు వంకర పళ్ళు ఉంటే కనుక మా ఆర్థోడాంటల్ సర్జన్ తోటి, ఆర్థోడాంటిస్ట్ స్పెషలైజేషన్ ద్వారానే ఎత్తు వంకర పళ్ళు సరిచేయాలి. ఇప్పుడున్న టెక్నాలజీస్ తోటి ఎత్తు వంకర పళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎత్తు వంకర పళ్ళు ఉంటే కొన్ని సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్స్ చేస్తూనే ఉండేవాళ్ళు. దానివల్ల ఏమయ్యేదంటే ఆ పళ్ళు ఎక్కువగా సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్ జరుగుతుంటే దానికి ఆ పళ్ళు ప్రాబ్లం అనేది వచ్చేసేది. ఎందుకంటే బోన్ వీక్ అయిపోయింది అనమాట అన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తే కనుక. సో ఇప్పుడున్న టెక్నాలజీస్ తోటి అలైనర్స్ అని, ఇన్విజిబుల్ బ్రేసెస్ అని, ఇప్పుడు ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి, టెక్నికల్ ట్రీట్మెంట్ మెథడ్స్ వచ్చినాయి. సో దానివల్ల ఇట్లాంటి వాటితో ట్రీట్మెంట్ చేస్తే కనుక మనం తక్కువ ఖర్చుతోటి ట్రీట్మెంట్స్ అవుతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం తొందరగా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నపిల్లల్లో కనుక సందు ఉంటే కనుక పళ్ళ మధ్యలో వాళ్ళు అనుకుంటారు పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత మంచిగా వస్తాయేమో, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉండవులే, ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటారు. కానీ చిన్న ఏజ్ గ్రూప్స్లోనే కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక వెంటనే పర్మనెంట్ పళ్ళు వచ్చేసరికి మంచి పళ్ళు వస్తాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం పాలపళ్ళు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు వచ్చేసరికి ఆటోమేటిక్గా ఎదురుపళ్ళు వచ్చేస్తుంటాయి. ఇన్సిజర్స్ అంటారు ఎదురుపళ్ళు, ఆ ఇన్సిజర్స్ వచ్చేస్తాయి. ఆ పళ్ళ మధ్య సందులు అనేది అట్లా వదిలేస్తే ఇంకా పర్మనెంట్ టీత్ వచ్చేసరికి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లం ఎక్కువ రాకుండా ఉండాలంటే కనుక మనం
మనం వెంటనే రిమూవల్ ఆర్థోడాంటిక్ అప్లయన్సెస్ ద్వారా కానీ చిన్నపిల్లల్లో కూడా ట్రీట్మెంట్స్ ఇస్తే కనుక ఎల్ఎన్ఎస్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ద్వారా కూడా ప్రాబ్లం కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్. అలాగే జనాలకి చూస్తే ఎక్కువ ట్రీట్మెంట్ గురించి అయినా ఈ టీత్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎక్కువ పట్టించుకోరు, అవగాహన అనేది ఉండదు. సో దీనికి సంబంధించి చూసుకుంటే గమ్ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. అయితే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏంటి? నార్మల్గా గమ్స్ అనేది చిగుళ్ళు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటుంటాం. ఈ చిగుళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే మనం ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది డయాగ్నోసిస్ కన్నా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ చిగుళ్ళు సంబంధిత వ్యాధులు గొట్కాలు కానీ, కైనీలు కానీ, పాన్పరాగులు కానీ ఇట్లాంటివి తింటుంటారు, నవ్వులుతుంటారు చాలామంది తెలియక. ఆ గుట్కాలు, కైనీలు హ్యాబిచువల్గా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోతుంటారు. సో అట్లాంటి వాటి వలన కూడా ఈ చిగుళ్ళు సంబంధిత వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అంటే జింజివైటిస్ కానీ, పెరిడాంటైటిస్ కానీ, పెరిడాంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వలన కూడా ఈ జింజివల్ ఇన్ఫెక్షన్స్ వలన చిగుళ్ళకు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకో చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది కాకుండా పళ్ళు నోటి దుర్వాసన అనేది పళ్ళు చాలామంది అనుకుంటారు నేను డైలీ బ్రష్ చేస్తాను, 2 times బ్రష్ చేస్తాను అని, అయినా నా నోరు స్మెల్ వస్తుంటుంది, దానికి ఎందుకు వస్తుంది అనేటువంటి ఒక అపోహ ఉంటుంది అనమాట. సో దానికి ఆ పళ్ళులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ వలన కానీ, క్యాల్కులస్ స్టెయిన్స్ డిపాయిడ్స్ వలన కానీ సరిగా చిగుళ్ళు పళ్ళ మధ్య తిన్న పదార్థాలు ఇరుక్కుపోతుంటాయి. ఎక్కువ మన ఇండియన్ కల్చర్లో అయితే ఎక్కువ కేర్ తీసుకుంటారు డెంటల్ గురించి. కానీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూస్తే, గల్ఫ్ కంట్రీస్ ఇట్లాంటి వాటిలో చూస్తే ఎక్కువ నాన్ వెజ్ యూజ్ చేస్తారు వాళ్ళు. మనకి వెజిటేరియన్ కన్నా నాన్ వెజ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అట్లా ప్రిఫర్ చేసినప్పుడు ఏమవుద్దంటే దాంట్లో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లం అనేది ఆ నాన్ వెజ్ తిన్నప్పుడు తిన్న పదార్థాలు దాంట్లోకి వెళ్ళిపోతాయి, దాంట్లో ఇరుక్కుపోతాయి అన్నమాట. దాంట్లో ఇరుక్కుపోయినప్పుడు ఆ ఇరుక్కుపోయిన పదార్థాల వలన ఆ చిగుళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావటము, ఆ చిగుళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఫేస్ చేయటము, ఆ తిన్న పదార్థాలు దాంట్లో పోవటం వల్ల బోన్లు దెబ్బతింటము, పళ్ళు కూడా కదిలిపోయి ఊడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఉండాలంటే కనుక వెంటనే ఇంటర్డెంటల్ ఫ్లాసింగ్ టెక్నిక్స్ కానీ, స్కేలింగ్ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా కానీ దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఈ మధ్య టూత్ అలైనర్స్ అవి ఎక్కువ డాక్టర్ పర్మిషన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అదేమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే అది ఎలా వాడాలి, ఏంటి అవగాహన అనేది ప్రజలకు ఉండట్లేదు. అంటే ఇప్పుడు రాహిత్యం వలన, అవగాహన లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ చేసుకోవటం, ఇప్పుడు అంతా గూగుల్ సెర్చ్ చేయటం, డెంటల్ ట్రీట్మెంట్కి గ్యాప్స్ ఉంటే ఏం ట్రీట్మెంట్ చేయాలనేటువంటి ఒకటి కనుక్కొని దాంట్లో గూగుల్లో చూసి ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు మీరు చెప్పినట్లు. సో అట్లా గూగుల్ సెర్చ్ చేసి అలైనర్స్ ఎట్లా ఉంటాయి, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది కనుక చూస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ ఏంటంటే సొంతగా నాలెడ్జ్ తోటి సొంత ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే కనుక వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అండ్ వితౌట్ డాక్టర్స్ సజెషన్ మెడికేషన్ అనేది వాడితే కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటటువంటి అవకాశం 100% ఉంటుంది. అలాగే పిప్పళ్ళకి సంబంధించి చూసుకుంటే దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, పిప్పళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి, అసలు చిన్నపిల్లలకి ఎక్కువ వస్తూ ఉంటుంది, చిన్నప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఎందుకు, ఏంటి రీజన్స్ ఏంటి అసలు? అంటే చిన్నపిల్లల్లో పిప్పళ్ళు రావడానికి కారణం ఏంటి అంటే కనుక పేరెంటల్ కేర్. పేరెంటల్ ఏంటంటే నోట్లో పాలపేక పెట్టుకొని నిద్రపోతుంటుంటారు పిల్లలు. అట్లా దానివల్ల ఏమవుద్దంటే ఆ మిల్క్లో ఉన్నటువంటి స్వీట్ డిపాయిట్స్ వలన కూడా పిప్పి పళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక బ్రెస్ట్ ఫీడింగ్ వలన కానీ, బాటిల్ ఫీడింగ్ వలన కానీ పిప్పి పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది పసిపిల్లల్లో. సో దాన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు అనమాట. వాటికి నార్మల్గా ఈ బ్లీచింగ్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని కరెక్ట్ చేస్తాం. రైట్. ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. ఖమ్మం నుంచి రాజు అని చెప్పేసి. రాజు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి. నమస్తే సార్. బాబు చెప్పమ్మా రాజు, ఏంటి ప్రాబ్లం ఏంటి మీది? నాకు పళ్ళు బాగా పుచ్చిపోయినాయండి. ఎప్పటి నుంచి ఉన్నాయి పిప్పళ్ళు? దీపు వస్తాయండి, మంచి దాంట్లో దీపు వస్తున్నాయండి, వారం రోజులు పట్టింది. మెడిసిన్స్ డాక్టర్ చూపించుకున్నారా అక్కడ ఖమ్మంలో? ఖమ్మంలో బోర్డు మీద చూసాండి, ఖమ్మంలో హాస్పిటల్ ఉన్నదన్నారు, ఎక్కడ వస్తే చూపించుకుందామనండి. ఆ ప్రాబ్లం అనేది మీకు చిగుళ్ళలో ప్రాబ్లమేనా, పళ్ళు నొప్పులు కూడా ఉన్నాయా?
బాగా తీపి చేస్తాయండి. మంచిలు తాగినా కూడా తీపి చేస్తున్నాయండి. వారం రోజులు మళ్ళీ బాగా అరిగిపోయినాయండి పళ్ళు అరిగిపోయిన వాటికి ఎనామిల్ వేయాలండి. ఎనామిల్ వేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఇమీడియట్గా. సో దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమి రావు మీకు. సో ఎనామిల్ అనేది ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. నేను ఖమ్మం వచ్చినప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తానండి. ప్రస్తుతానికైతే కనుక ఖమ్మం నేను వచ్చినప్పుడు మీ కొత్త బస్ స్టాండ్ దగ్గరే మీకు వచ్చినప్పుడు నేను అపాయింట్మెంట్ ఇస్తాను. ప్రస్తుతానికైతే కనుక విజయవాడ, హైదరాబాద్లో మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు కన్వీనియంట్ ఉన్నప్పుడు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. సరే అండి, ఖమ్మం వచ్చినప్పుడు చెప్పండి సార్. రైట్. అలాగే ఎనామిల్ అంటే ఇప్పుడు పేషెంట్ మాట్లాడినట్టు, కాలర్ మాట్లాడినట్టు, ఎనామిల్ అనేది ఎందుకు పోతుంది, అసలు ఆ పోయే సిచ్యువేషన్స్ ఏంటి, ఆ హ్యాబిట్స్ ఏంటి? అంటే ఎనామిల్ అనేది దెబ్బతింటానికి కారణం ఈ పళ్ళు అరిగిపోవటం అండి. పళ్ళు అరిగిపోవటం అంటే ఎక్కువగా పళ్ళు గ్రాడ్యువల్గా పిప్పి పళ్ళు అయిపోయినా ఇరిగిపోతుంటాయి. పళ్ళు ఎనామిల్ చిప్ ఆఫ్ అయిపోయినా ఇరిగిపోతుంటాయి. నెక్స్ట్ ఈ పళ్ళల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ వలన అయినా ఇరిగిపోతుంటాయి. ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉన్న ఎనామిల్ చిప్ ఆఫ్ అయిపోతుంటుంది. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే ఎక్కువసేపు నైట్ గ్రైండింగ్ హ్యాబిట్, అంటే నోట్లో పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు, పళ్ళు నవ్వులుకుంటుంటారు అనమాట. అట్లాగే నవ్వులుతా నిద్రపోతుంటుంటారు పళ్ళు. సో అంటే నిద్రలో కొరుగుతుంటారు, కరకర నవ్వులుతుంటారు నిద్రలో. వాళ్ళ కొరుగుతున్నారని వాళ్ళకే తెలియదు. సో దానివల్ల ఏంటంటే పళ్ళు ఆటోమేటిక్గా అరిగిపోతుంటాయి ఇంకా పళ్ళు. సో దాన్ని బ్రక్సిజం అంటారు ఆ హ్యాబిట్. ఆ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ ద్వారా దాన్ని మేము కరెక్ట్ చేస్తాం అనమాట. సో వాళ్ళకి పళ్ళు కొంతసేపు అయితే కొంతమంది ఒక అరగంట సేపు రుద్దుతూనే ఉంటారు, పళ్ళు బ్రష్ చేస్తారు మార్నింగ్. సరే మార్నింగ్ బ్రష్ చేసాం కదా, ఫ్రెష్నెస్ ఏం అనిపించలేదని మళ్ళీ ఈవినింగ్ ఇంకొక అరగంట రుద్దుతారు అనమాట కూర్చొని. సో వాళ్ళకి ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా పళ్ళు బ్రషింగ్ మీదే ఉంటుంది. సో దానివల్లనే పళ్ళు అరిగిపోతుంటాయి ఇక పళ్ళకి మొత్తం. ఇక సో టీవీ చూస్తూ బ్రష్ చేస్తారు, ఇక కూర్చొని ఇక వాళ్ళకి పేపర్ చదువుతూ బ్రష్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఇంకా ఏం పని లేదంటే కనుక ఇక అదే కాన్సెప్ట్ మీద ఉంటారు. సో దానివల్ల కూడా పళ్ళు అరిగిపోయేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. దట్టు హార్డ్ బ్రషెస్ వాడుతుంటారు కొంతమంది. ఆ హార్డ్ బ్రషెస్ వాడటం వల్ల కూడా అరిగిపోతాయి పళ్ళు. రైట్. అలాగే కొంతమందికి పళ్ళపైన ఎల్లో ఇష్గా ఉంటుంది, ఫ్లోరైడ్ కారణంగా అనేది అని కూడా కొంతమందికి ఎక్కువగా తెలిసి ఉండదు. సో దీనికి ఎలా డయాగ్నోస్ చేయాలి ఫ్లోరైడ్ అనేసి అని చెప్పి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అసలు? అంటే ఫ్లోరైడ్ స్టెయిన్స్ అంటారు, ఎల్లో స్టెయిన్స్ని. ఆ ఫ్లోరైడ్ స్టెయిన్స్ వలన ఏమవుతుందంటే పంటి మీద ఉండదు, ఆ స్టెయిన్స్ అనే పంటి లోపల పక్కన ఉంటాయి అనమాట. ఆ ఎల్లోయిష్ కలర్ స్టెయిన్స్ అవి బ్రష్ చేసినా పోవు. వాళ్ళు పళ్ళు రుద్దుతూనే ఉంటారు కానీ ఆ పళ్ళు అరిగిపోతాయి కానీ ఆ స్టెయిన్స్ మాత్రం పోవు. సో దానివల్ల ఏమవుద్దంటే ఆ పళ్ళు మనం ఎంత బ్రష్ చేసినా పళ్ళు అట్లాగే ఉంటాయేమోనని అపోహలోకి వెళ్ళిపోతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ పళ్ళు అంతే, ఇంకా దాని ట్రీట్మెంట్ లేదని చెప్తారు. కానీ ఆ ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఎల్లో కలర్ స్టెయిన్స్ కూడా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, కంపోజిట్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ దాన్ని కరెక్ట్ చేస్తాం. కరెక్ట్ చేసి నార్మల్గా తీసుకొస్తాం. సో దానికి ట్రీట్మెంట్ లేకపోవడం అనేది అయితే లేదు. రైట్. అలాగే మీ హాస్పిటల్లో సాయి జీసస్ ట్రస్ట్ తరపున ఎలాంటి సేవలు ప్రజలకి, అంటే మధ్యతరగతి వాళ్ళకి కానీ, ఇటు పేదలకి కానీ, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలాంటి సేవలు అందించే అవకాశం ఉందంటారు? మీ హాస్పిటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అంటే చాలామంది అనుకుంటారు డెంటల్ ట్రీట్మెంట్స్కి ఆరోగ్యశ్రీ ఉండదేమో, ఇక దాంట్లో ట్రీట్మెంట్స్ అనేది మనం చేయించుకోలేము. చాలామంది హాస్పిటల్కి వెళ్తే చెప్తారు ఆరోగ్యశ్రీ కవరేజ్ ఉండదమ్మా మీకు అని చెప్తారు. కానీ మన హాస్పిటల్లో అయితే కనుక ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకైనా, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకి వాళ్ళ బడ్జెట్స్ని బట్టి, వాళ్ళ క్యాపబిలిటీస్ని బట్టి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అనేది అందిస్తుంటాం. సో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవాళ్ళైనా, తెల్ల కార్డు ఉన్నవాళ్ళైనా మేము ఈ ట్రీట్మెంట్ చేయించుకోలేము, మా ఖర్చు మేము భరించలేము అనేటువంటి ఒక అపోహ తొలగించుకొని ఎవరైనా సరే ఈ ట్రీట్మెంట్స్ అనేది ఏ డెంటల్ ప్రాబ్లం ఉన్నా సరే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మన హాస్పిటల్లో అయితే బ్రాంచెస్ అయితే కనుక హైదరాబాద్లో, సికింద్రాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇక కుక్కట్పల్లిలో వివేకానంద నగర్ కానీ, సికింద్రాబాద్ అయితే కనుక మన క్లాక్ టవర్ దగ్గర సంగీత్ థియేటర్ రోడ్లో కానీ మన హాస్పిటల్ బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఆంధ్రాలో అయితే కనుక విజయవాడలో, గుంటూరు మన బ్రాంచెస్ ఉన్నాయి మన హాస్పిటల్లో. విజయవాడలో అయితే పుష్ప హోటల్ రోడ్, నక్కల్ రోడ్లో కానీ, రామవరపాడు దగ్గర కానీ మన హాస్పిటల్ అనేది ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇటు ఏలూరులో కానీ, వైజాగ్లో కానీ కన్సల్టేషన్స్ మీద, మన ఖమ్మం కన్సల్టేషన్స్ మీద ట్రీట్మెంట్స్ అనేది నేను అవైలబుల్గా ఉండి చేయటం అనేది జరుగుతుంది. సార్ ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. నందిగామ నుంచి గురుప్రసాద్ అని చెప్పి. గురుప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి గురుప్రసాద్ గారు, ప్రాబ్లం ఏంటండి మీది? సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి.
అది నాది ఫ్రంట్ టీత్ ఒకటి ఊడిపోయింది సార్. అది ఓకే అది నందిగాం సార్ నాది. ఓకే ఓకే, చెప్పండి, మీ ప్రాబ్లం problem ఏంటి, చెప్పండి. మీకు ఏమైందో చెప్పండి. నాది ఫ్రంట్ ఒక టీత్ అనేది ఊడిపోయింది సార్. అది దాని ట్రీట్మెంట్ అంటే వేరే పనులు కూడా అది దీన్ని అది చేయించుకోవచ్చా సార్ అక్కడ? చేయించుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. అది మరి నందిగాం అండి, విజయవాడ ఎక్కడ సార్ అది? విజయవాడలో పుష్ప హోటల్ రోడ్లో ఉంది, మనకి రామరపాడు దగ్గర ఉందండి. మీరు స్క్రీన్ మీద 2 నెంబర్లు కనపడుతున్నాయి కదా, సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి. లైవ్ అయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి, చేసి పెడతాను, ప్రాబ్లం ఏమి ఉండదులేండి. అయితే ఈ టీత్ వచ్చేసి 2 మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది సార్. అది హాఫ్ ఫిల్ అయితే ఫుల్, మిగతాది మనం ఫిల్ చేద్దాం, ప్రాబ్లం లేదు. ఏజ్ ఎంత, వయసు ఎంత ఉంటుంది మీది సుమారు? 42 అండి. 47ఆ? 42 చేయొచ్చులేండి, ట్రీట్మెంట్ చేద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే, ఫోన్ చేసి 2 అపాయింట్మెంట్ తీసుకొని నేను చేసి పెడతానండి. రైట్, అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. మీ టీత్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు పరిష్కారం అయితే తెలుసుకోవచ్చు. అలాగే డాక్టర్, ఈ టీత్కి సంబంధించి టూత్పేస్ట్ అనేది ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి టూత్పేస్ట్ అనేది వాడితే మంచిదంటారు? పేస్ట్ అనేది నార్మల్గా చిన్నపిల్లల్లో అయితే కనుక కిడోడెంట్ లాంటి పేస్ట్లు ఎక్కువ యూజ్ చేస్తామండి చిన్నపిల్లల్లో. ఇంకా పెద్దవాళ్ళల్లో అయితే కనుక నార్మల్గా రెగ్యులర్ పేస్ట్స్, ఆయుర్వేదిక్ కానీ నార్మల్ పేస్ట్స్ అనేది వాడుకోవచ్చు. దానివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. రైట్, అలాగే విజ్డమ్ టీత్ అనేది కొంతమందికి రివర్స్లో వస్తూ ఉంటుంది, క్రాస్లో వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు? అంటే క్రౌడింగ్ ఆఫ్ ద టీత్ అంటారు ఆ ప్రాబ్లమ్ని. ఆ క్రౌడింగ్ అనేది నార్మల్గా ఈ ప్రాబ్లము ఎక్కువగా విజ్డమ్ టీత్ ఇర్రెగ్యులర్గా రావటం అంటే వాళ్ళ టీత్ అలైన్మెంట్ని బట్టి ఉంటుంది అనమాట. ఆ టీత్ అలైన్మెంట్ అంటే ఆ టీత్ ఇర్రెగ్యులారిటీ, ఆ పళ్ళు నోరు కొంతమంది చిన్న నోరు ఉంటుంది, ఆ చిన్నగా ఉంటే నోరు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది జరుగుతుంటుంది. కొంతమందికి అయితే కనుక నోరు ఆ పళ్ళ మధ్యలో పాలపళ్ళు ఊడిపోకుండా ఉంటాయి. ఆ పాలపళ్ళు ఊడిపోవటం, పాలపళ్ళు పర్మనెంట్ పళ్ళు అన్నీ వస్తుంటాయి అనమాట. అన్నీ వచ్చినప్పుడు మళ్ళీ జిగ్జాగ్గా వస్తాయి పళ్ళు. సో దానివల్ల కూడా క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళు. అలాగే ఈ డెంటల్ ఇమేజింగ్ అని అంటే ఏంటి అసలు, దానికి సంబంధించి ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అసలు? నార్మల్గా డెంటల్ ఇమేజింగ్ అంటే కనుక డెంటల్ అవి ఐఓపీ రేడియోగ్రాఫ్స్ కానీ ఎక్స్రేస్ కానీ వాటిని ఇమేజెస్ ఉంటారు, డెంటల్ ఇమేజెస్, వాటిని డయాగ్నోసిస్ చేయటం. అంటే డెంటల్ ట్రీట్మెంట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ డయాగ్నోసిస్ చేయాలి అంటే కనుక ఇంట్రావోరల్ పెరియాపికల్ రేడియోగ్రాఫ్స్ ద్వారా కానీ, సిబిసిటీ లాంటి సిటీ స్కాన్స్ ద్వారా కానీ, ఇంకా కొన్ని నార్మల్గా ఆర్థోపెంటమోగ్రాఫ్స్ అంటారు, అట్లాంటి రేడియోగ్రాఫ్స్ ద్వారా కానీ మనం ట్రీట్మెంట్స్ అనేది అందించడం జరుగుతుంది డయాగ్నోసిస్ చేసిన తర్వాత. సో అప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో ఎంత వరకు ప్రాబ్లం ఉంది, డెంటల్ ప్రాబ్లం అనేది ఒకసారి డయాగ్నోసిస్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మేము పేషెంట్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, కాలర్తో మాట్లాడదాం. ఖమ్మం నుంచి వినయ్ అని చెప్పి. వినయ్ గారు నమస్తే అండి. వినయ్ గారు వినిపిస్తుందా అండి? హలో. రైట్, కాలర్ కట్ అయినట్టుంది. రైట్, ఇంప్లాంట్ అంటే కొంతమంది పీపుల్ భయపడతా ఉంటారు, అంటే లోపలికి స్క్రూ అనేది ఫిక్స్ చేస్తారు. సో అది ఎలా ఉంటుంది లోపల, మనకి ప్రాబ్లం అవుతుందేమో ఇన్ఫెక్షన్ అని చెప్పి చాలామంది భయపడతా ఉంటారు కదా. దీనికి సంబంధించి ఎలా చేస్తారు ఆ ట్రీట్మెంట్, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏంటి అది? నార్మల్గా ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాబ్లం రావడం అట్లాంటివి ఏమి ఉండదండి. అంటే షుగర్ పేషెంట్స్లో అయితే కనుక వాళ్ళు దట్టు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. సిగరెట్లు తాగేవాళ్ళు అయితే కనుక స్మోకింగ్ అనేది చేయకూడదు అసలు. స్మోకింగ్ అనేది చేస్తే ఏమవుద్దంటే ఆ స్మోక్ వలన ఎముక తినేస్తుంది. ఎముక తినేసేసి నార్మల్గా ఈ చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ రావటము, చిగుళ్ళలో దెబ్బతింటం, అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా దెబ్బతినకుండా ఉండాలి అంటే కనుక మనం నార్మల్గా ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ట్రీట్మెంట్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇంప్లాంట్స్ అనేది లేకపోతే పళ్ళు మొత్తం ఊడిపోయిన వాళ్ళకి పళ్ళు కట్టించుకోవాలి కాదు, ఇంప్లాంట్స్ ద్వారానే మనం పళ్ళు కట్టించుకోవచ్చు. అంతేగాని లోపల ఇంప్లాంట్ వేస్తే, స్క్రూ వేస్తే దెబ్బతింటది, ప్రాబ్లం వస్తేమో అని భయపడాల్సిన పని అయితే ఉండదు దానికి. ఇంప్లాంట్స్లో కూడా రకాలు ఉంటాయి, సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్స్ అని, 2 స్టేజ్ ఇంప్లాంట్స్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్రొసీజర్స్ ఉంటుంది. టెర్గో మ్యాండిబులర్ ఇంప్లాంట్ అని, జైగోమాటిక్ ఇంప్లాంట్ అని, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ని కూడా ఫిక్స్ చేస్తాం అనమాట. రైట్, కాలర్ అగైన్ రెడీగా ఉన్నారు. వినయ్ గారు నమస్తే అండి.
వినయ్ గారు వినిపిస్తోందా అండి? హలో మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి. హలో, చెప్పండి వినయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏమైంది ప్రాబ్లం? పైపను చిగురు వాసింది, చిగురు వాసి చిగురు వాసి నొప్పి వస్తుంది. చిగురు వాస్తే కనుక దానికి మెట్రోజెల్ 400 అను ఎసిక్లోఫెనాక్ ఎస్పీ వేసుకోండి అమ్మా, నొప్పి తగ్గిపోద్ది, వాపు తగ్గిపోద్ది. స్టాలిన్ గంపెయింట్ కూడా వాడవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి మీరు. ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది స్కేలింగ్ ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, గమ్ సర్జరీస్ అంటారు, అట్లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా కూడా దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఒకసారి స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసిన తర్వాత నేను డీటెయిల్స్ అడిగితే మీకు మళ్ళీ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, అలాగే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు, గోపయ్య అని చెప్పేసి అని. గోపయ్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్తో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. సరే అండి. చెప్పండి గోపయ్య గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది పల్లెవాడండి, ఏమసూరు మండలం, ఏ జిల్లా? ఖమ్మం జిల్లా అండి. ఖమ్మం. చెప్పండి, ఏమైంది ప్రాబ్లం? మా ఆడకి ఎర్ర పళ్ళు ఊరిపోయాయండి. ఒక 2 పళ్ళు ఉన్నాయి, కానీ ఆ 2 పళ్ళు పై పళ్ళు కదులుతున్నాయి. పళ్ళు కట్టించుకోవడానికి ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ వస్తే చూసాము. చేయించుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు, చక్కగా కడదాం. మీకు అందుబాటులో దంత వైద్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? వైట్ కార్డు? ఆరోగ్య కార్డు ఉందిలే, కానీ పేరు తప్పు ఉందండి. మామూలు తెల్ల కార్డు ఉంది. తెల్ల కార్డు ఏమన్నా పర్లేదండి, తెచ్చుకోండి. పేదవాళ్ళకి మా తక్కువ ఖర్చుతో సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ తోటి చేసి పెడుతున్నాం పేదవాళ్ళకి. సో దానివల్ల మీకు విజయవాడలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. విజయవాడ వచ్చినప్పుడు ఒకసారి స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. రైట్, అలాగే విజయవాడ నుంచి మణి అని చెప్పేసి అని ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. మణి గారు నమస్తే అండి. హలో, మణి గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మణి గారు, ప్రాబ్లం ఏంటమ్మా మీది? మా హస్బెండ్ అండి, నాకు కాదు. ఆ పళ్ళుని లోపల అన్ని పుచ్చిపోయి ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయినాయండి. మరి అవి తీసి మళ్ళీ కొత్తగా కడతారా? ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయినాయి. ఇరిగిపోయినాయి తీయించుకోవచ్చమ్మా. వయసు ఎంత ఉంటుంది తనకి? 64 అండి, 64. 64 ఏళ్ళు. మీకు ఎప్పుడన్నా చూయించుకున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం, కానీ మామూలుగా ఈ చెట్టు కట్టి తగిలిస్తానన్నారు. అవునా? అయితే నేను ఒకసారి చెక్ చేస్తానమ్మా. చెక్ చేస్తే కనుక అసలు పళ్ళు ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఒకసారి మొక్కలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి, మొక్కలు ఉంటే ఎవరు సెటిల్ కట్టరు. ఫస్ట్ ఆ మొక్కలు తీయించేసుకోండి అని చెప్తారు. సో ఆ మొక్కలు తీయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. విజయవాడే కాబట్టి మనం ఒకసారి నాకు ఆ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి రండి, నేను చేసి పెడతాను. అప్పారావు అని చెప్పేసి అని ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు వైజాగ్ నుంచి. అప్పారావు గారు నమస్తే అండి. అప్పారావు గారు మేడం నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అప్పారావు గారు, చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటండి? ఏం లేదు సార్, ఇప్పుడు మొత్తం పళ్ళన్నీ కూడా కొంచెం అంటే ఎల్లో కలర్ లో నోరు స్మెల్ వచ్చేస్తుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి అట్లా స్మెల్? ఒక 1 year నుంచి ఎలా ఉంది సార్. స్మెల్ వస్తుంటే డాక్టర్ని కన్సల్ట్ చేశారా? ఒకసారి వెళ్ళాను సార్, డాక్టర్ గారు అదే చూసారు, దానికి ఒక అంటే పేస్ట్ ఒకటి రాశారు సార్, డ్రగ్స్. పేస్ట్ వాడితే స్మెల్ పోవటం అట్లాంటివి ఉండవండి. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవండి. వైజాగ్ కూడా వస్తుంటాను నేను. వస్తే స్కేలింగ్. అవునండి, ఆ నెంబర్కి కాల్ చేసి రండి సార్. వైజాగ్ ఎప్పుడు వస్తారు సార్? వైజాగ్ ఎప్పుడు వీక్లీ వస్తానండి వన్స్. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ టైమింగ్స్లో కలవచ్చు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్స్ సార్. వెల్కమ్. రైట్, అలాగే టీత్ అనేది ఊడిపోవడం వల్ల ఆ పైన ఆపోజిట్లో కానీ కిందకి ఆపోజిట్లో కానీ ఉన్న టీత్ కూడా లూజ్ అవుతుంది, ఆ కిందకి జారిపోతూ ఉంటుంది, లేకపోతే అవన్నీ లూజ్ అవుతాయి అనేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? అంటే నార్మల్గా టీత్ అలైన్మెంట్ అనేది చిగుళ్ళు కనుక వీక్ అయినా, బోన్ వీక్ అయినా పళ్ళు కదలటం అనేది జరుగుతుంటుందండి. సో ఆ పళ్ళు కదలటం అనేది షుగర్ పేషెంట్స్లో కావచ్చు, షుగర్ వలన కావచ్చు, స్మోకింగ్ వలన కానీ కావచ్చు, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వలన కావచ్చు, ఏ రీజన్స్ వలనైనా సరే ఆ పళ్ళు కదిలిపోయేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో కూడా కొంతమందికి పళ్ళు కదిలిపోతుంటాయి. ఎక్కువ మ్యాక్సిమం 90% డయాబెటిక్ వలనేనండి. సో దానివల్ల ఆ పళ్ళు ఊడిపోతే మళ్ళీ వేరే పళ్ళు కట్టించుకోవచ్చు, ఫిక్స్డ్ పళ్ళుగా కట్టించుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే ఉండవు.
రైట్. అలాగే మీరు సాయి జీసస్ ట్రస్ట్ తరపున ఎలాంటి సేవలు అందిస్తారో ఒకసారి మళ్ళీ మా ప్రజలకైతే తెలియజేయండి, వ్యూవర్స్కి అందరికీ. మన ఇప్పుడు బీఆర్కే న్యూస్ వ్యూవర్స్కి మన ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళైనా తెల్ల కార్డు ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే మన ఈ ప్రోగ్రాం చూస్తే మన బీఆర్కే న్యూస్ యాజమాన్యం సహకారంతో లైవ్స్ చేయడం ద్వారా పేదవాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకి, అంగవికలాంగులకి, అనాథలకి, ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్డ్కి తక్కువ ఖర్చుతోటి దంత వైద్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మేము డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది అందించడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇప్పుడు జంట నగరాల్లో హాస్పిటల్కి వెళ్తే వేలల్లోనే ఫీజెస్ ఉంటాయి. ప్లస్ ట్రీట్మెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా, అబ్నార్మల్గా రేట్లు, ఛార్జీలు కానీ ఇట్లా జరుగుతున్నాయి. సో సర్జరీస్ చేస్తే లక్షల్లో తీసుకుంటున్నారు, క్లిప్ ట్రీట్మెంట్లు వేస్తే లక్షల్లో తీసుకుంటున్నారు, నార్మల్గా పళ్ళు కట్టాలన్న లక్షల్లో తీసుకుంటున్నారు, జస్ట్ నార్మల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే 10,000 20,000 అంటున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మన హాస్పిటల్ అయితే కనుక మినిమం ఛార్జెస్తోనే పేదవాళ్ళకి అందుబాటులో దంత వైద్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మేము ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కాస్ట్ వరకు పెట్టుకుంటే ట్రీట్మెంట్స్ అనేది ఎంతో మినిమం ఛార్జెస్ తోటి మేము చేసి పెడుతున్నాం మన హాస్పిటల్లో. ఈ కుకట్పల్లిలో మన హాస్పిటల్ ఉంది. సో మేము ఈ డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోలేము, మేము ఈ పళ్ళు కట్టించుకోలేము, ఇంతకుముందు పళ్ళు కట్టించుకున్న నాకు బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, నేను ఆ పళ్ళుతో నవ్వలేకపోతున్నాను, దానివల్ల సరిగా తినలేకపోతున్నాను అనేటువంటి భయం పోగొట్టుకోవాలి. ఫస్ట్ అసలు హాస్పిటల్కి రావాలంటే భయం చాలామందికి. అసలు వెళ్ళి ఏం చేస్తారో డాక్టర్ గారు నోరు అంటున్నారు, పళ్ళలో ఇంజక్షన్లు చేస్తారేమో, ఆ ఇంజక్షన్లు నొప్పి ఉంటుందేమో, అసలు ఏం చేస్తారో అనేటువంటి సగం ఒక భయం వలన హాస్పిటల్కి వెళ్ళరు అనమాట. సో భయం అనేది పోగొట్టుకోవాలి ఫస్ట్ డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఏదైనా సరే. సో ఆ భయం అనేది పోగొట్టుకొని ట్రీట్మెంట్స్ అనేది చేయించుకోగలిగితే కనుక ఏదైనా సాధించగలుగుతాం. సో ఆ భయం అనేది లేకుండా ఆరోగ్యం చక్కగా చూసుకోవచ్చు. భయం లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేసి చక్కగా ఏదైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే పిప్పి పళ్ళు ఉంటే కనుక ఫిల్లింగ్స్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా బాగా డీప్ వెళ్ళిపోతే మళ్ళీ రూట్ కెనాల్ చేయించుకోవటం కానీ దాన్ని పీకించుకోవటం కానీ చేసుకోవాల్సి వస్తుంది. సో అంత స్టేజ్ దాకా వెళ్లకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకొని ఈ భయం అనేది పోగొట్టుకొని చక్కగా చిరునవ్వులు చిందించగలుగుతారని చెప్పి భావిస్తున్నాను. రైట్. చూసారు కదా, మీకు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.